గో బ్యాక్ మార్వడి నినాదం తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాంటిది మార్వడిలు తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని కించపరుస్తున్నారని అండ్ అలాగే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారంటూ కూడా తెలంగాణ వాదులైతే ఆరోపిస్తున్నారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మరి గో బ్యాక్ మార్వడి నినాదం అయితే రోజు రోజుకైతే ఒక ఉద్రిక్తంగా మారుతుందని చెప్పొచ్చు. అలాంటిది మార్వడిలు తెలంగాణ సంప్రదాయాన్ని కానివ్వండి సంస్కృతిని కూడా కించపరుస్తున్నారని అండ్ అలాగే ఎక్కువ ధరలకు వీళ్ళు అమ్ముతున్నారంటూ అండ్ అలాగే బిజినెస్ పరంగా ఆక్యుపెన్సీని వీళ్ళు కబ్జా చేసుకుంటారంటూ కూడా వాళ్ళు తెలంగాణ వాదులు అయితే ఆరోపిస్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అసలు వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అది అర్థం కాలే మనకి. మీరు మార్వాడి కమ్యూనిటీ చూసారంటే ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా సింపుల్ మనుషులుగా ఉంటారండి. వాళ్ళు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళు ఏం కొట్లాడరు, ఏమీ చేయరు. వాళ్ళకి వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతారు. ఇది నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను నేను. వాళ్ళు ఇంకొకటి తెలుసా మీకు, చిన్న పిల్లలు ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా ముందు వాళ్ళు దండం పెడతారు. అంటే వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు ఏది కూడా తప్పరు. మీరు కాబట్టి గమనించుకోండి, ఏ కుటుంబం అయినా తీసుకోండి, మీకు తెలిసి వాళ్ళు ముందు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మాట కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరితో పరుషంగా మాట్లాడరు. మీరు ఇవన్నీ గమనించుకోండి. వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీ బాధ ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఆక్యుపెన్సీ వాళ్ళది పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అంటే నువ్వు పని చేయకపోతే వేరే వాడు పని చేసుకుంటుంటే నువ్వు చూడలేవా? నువ్వు పని చేసుకు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు రెండోదండి, మీరు ఇందాక ఏమన్నారు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వాళ్ళు కాలరాస్తున్నారా? ఎవరన్నారు? ఇప్పుడు మీరేదో ఒక పూజ చేసుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వు, చందాలు ఇవ్వు అంటే వాళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ముస్లిం దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇప్పుడు దసరా ఉత్సవాలు చేస్తారండి, వినాయక చవితి పందిళ్ళు పెట్టారండి, మీరు వెళ్ళి ఒక ముస్లిం దగ్గర అడిగి తీసుకోగలరా? నాకు సంబంధం ఏంటి అంటాడా అనడా? మరి వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు లోకల్గా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే వాడు సరుకు తెస్తున్నాడు, నువ్వు కొనుక్కుంటున్నావు, ఇచ్చిపుచ్చుకుంటున్నారు, దానికి వాడేదో బాగుపడిపోతున్నాడని నేను ఏడవడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు కొండల నుంచి గుట్టల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారంటే, నేను ఎంతో మంది తెలంగాణ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. వాళ్ళు అనేవాళ్ళు, మేము తెలంగాణ దాటి వెళ్ళాం, మేము మా ఊరు దగ్గరే ఉంటాం. మేము ఉండండి, ఎవరొద్దన్నారు, మీ ఇష్టం, అది ఎవడు కాదండు. వాళ్ళు వచ్చి వాళ్ళు కష్టపడి బతుకుతూ ఉంటే వాళ్ళు అలా ఉండడానికి వీలు లేదంటే పోనీ నువ్వు కష్టపడతావా? మీరు ఒక మార్వాడి వ్యక్తిని మీరు గమనించండి, వాళ్ళు ఒక వస్తువు కొనాలంటే 100 ఆలోచిస్తారు. ఇది ఎంతవరకు మనకు అవసరం. ఇప్పుడు ఒక పిల్లాడు ఏదైనా అడిగాడు అనుకోండి, అది నిజంగా అవసరం అయితేనే కొంటారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, మనం తెల్లారి లేచి నేను పని మనిషి లేకుండా ఉండలేను, మాటకి చెప్తున్నా, వంట మనిషి లేకుండా ఉండలేను, నేను బయటికి వెళ్తే నా సామాన్లు నేను మోసుకోను, నాకు డ్రైవర్ మోయాలి, లేకపోతే ఎవడో కూలీ ఉండాలి, నా పిల్లలు ఎక్కడ పద్ధతి తప్పకుండా పెరిగిపోవాలి. అంటే వాడు కష్టపడకూడదు, వాడు ఊళ్ళో ఉంచకూడదు. అంటే మీరు అన్నట్టు మార్వడీస్ కూడా చాలా డెడికేటెడ్గా ఉంటారు మేడం, హార్డ్ వర్క్ పరంగా. ఎర్లీ మార్నింగ్ లేసి షట్టర్స్ ఓపెన్ చేయడమో లేకపోతే మిడ్ నైట్ ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇక్కడ మీరు షట్టర్స్ ఓపెన్ అంటే నేను చెప్తున్నా, మీరు ఎందుకు బయట వాళ్ళని పెట్టుకోరు, మమ్మల్ని పెట్టుకోరు అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళు పెట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను 10 to 5 పనిచేస్తాను, నేను 10 to 4 పనిచేస్తాను, నేను మధ్యలో లంచ్కి గంట వెళ్తాను. వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ చుట్టాలను తెచ్చుకుంటారు వాళ్ళ ఊరు నుంచి. కరెక్ట్, అది వాళ్ళ ఇష్టం అండి. హూ ఆర్ యు? నువ్వు 18 గంటలు పని చేస్తావా? నోరు మూసుకుని చేస్తావా? ఇప్పుడు వామపక్ష భావాలు ఉండే ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి మీ దగ్గర పని చేయడానికి అనుకుందాం. అంటే వామపక్ష భావాలు అంటే తెలుసు కదా మీకు, లెఫ్టిస్ట్ ఇది. వాళ్ళు ఏం చేస్తారు, మీకు పనికి వస్తాడు వాడు, నీకు నెలకి 2000, ఊరికి అందాజా చెప్తున్నా, 2000 ఇస్తానంటే వాడు వస్తాడు. వాడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? మీరు కావాలంటే చూసుకోండి, ఇది నేను తప్పు చెప్తే నన్ను అడగండి మీరు. వాళ్ళు ఏమంటారంటే, నాకు 2000 ఇస్తున్నాడు, వీడు రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు, అంటే వ్యాపారం ఎంత సాగుతోందని. ఏంటి నాకు 2000 ఇస్తున్నాడు, వీడు ఎంత లాభం, కానీ వాడు పెట్టుబడి పెట్టాడు, వాడు అక్కడ కొట్టు పెట్టుకున్నాడు, కొట్టుకు వాడు పే చేసుకోవాలి, వాడి కుటుంబాన్ని చూసుకోవాలి, వాడు ఎలక్ట్రిసిటీ పే ఇవన్నీ వాడికి అవసరంలా. వాడు నన్ను శ్రమ దోపిడీ చేస్తున్నాడు. వాళ్ళు ఫస్ట్ మాట్లాడే వర్డ్ అది, శ్రమ దోపిడీ చేస్తున్నాడని. వాడు మానేయడు, వాడు పని చేయడు. ఇంకొకటి మేడం, ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో మార్వడీసే కాదు, బిజినెస్ పరంగా మీరు అన్నట్టు ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. సో ఇదే మాట ఏదైతే గో బ్యాక్ మార్వడి అని అంటున్నారో, సేమ్ అదే ముస్లిమ్స్ని కానివ్వండి ఇంకా వేరే వాళ్ళని కూడా అనే దమ్ము వీళ్ళకు ఉందంటారు.
ఇంతకుముందు మీకు ఆంధ్ర వాళ్ళని అన్నారు కదా, వీళ్ళు వచ్చి మమ్మల్ని దోచేసుకున్నారని. ఇప్పుడు నేను మీకు అన్ని నా వ్యక్తిగత అనుభవాలే చెప్తున్నా, ఇందులో నేను ఏది మీకు ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లా, ఓకేనా? ఇప్పుడు మీరు మొత్తం మీరు ఇండియాలో తీసుకుంటే ప్రతి దాంట్లోనూ నార్త్ ఇండియన్సే కదా వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీస్. మీకు ఎందుకు బాంబిడైంగ్ తీసుకోండి, లేకపోతే ఇంతకు ముందు మీకు విమల్ ఉండేది, ఆ తర్వాత ఏది తీసుకోండి మీరు, బిర్లా వాళ్ళు. బిర్లా వాళ్ళు మరి వాళ్ళకి మంచి టెంపుల్స్ కడతారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మనం వెళ్తాంగా. టాటాస్ చేసిన సేవ ఎవడైనా చేశాడా? మీరు ఏది తీసుకోండి, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు కష్టపడతారు, వచ్చిన దాంట్లో వాళ్ళు సేవ చేస్తారు, వాళ్ళు ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తారు, వాళ్ళ గుళ్ళు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏది వదులుకోరు. మన పద్ధతి ఏంటి? మనది వదిలేసి పక్కవాడిది పట్టుకోవడం మన పద్ధతి. ఆ తర్వాత మీకు ఇది నేను అనుకోవడం ఇది ఇమీడియట్గా రాలేదండి. కొంతమందికి ఏదో ప్రాబ్లం వచ్చి ఇది స్టార్ట్ అయింది, ఏదో డబ్బుల దగ్గర వచ్చిందో, లేకపోతే దాన్ని ఏమంటారు, ఇప్పుడు చందాలు ఉంటాయి కదా, ఆ చందాల దగ్గర ఏదో వచ్చి ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. కానీ ఒక ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకొస్తున్నారండి. ఎందుకు తీసుకొస్తున్నారంటే, నేను ఒకసారి ఒక జర్నలిస్ట్, తను కొంచెం వామపక్ష భావాలు ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ అంది, ఈ బనియాస్ ఏంటబ్బా ఇలాగా దోచిస్తారు వీళ్ళు మన్ని, నేను ఇంక మీద కొందలుచుకోలేదు వాళ్ళ దగ్గర అని మొదలుపెట్టింది. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ 3-4 years బ్యాక్. సో వాళ్ళు ఒక ఎజెండా తోటి దీన్ని తీసుకొస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు కష్టపడబ్బా, నువ్వు కష్టపడి సంపాదించుకో. నువ్వు ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు ముస్లిమ్స్ గమనించుకోండి, మీరు ఇందాక అన్నారు కదా, ఇవాళ మీకు ఏ ఏరియా తీసుకోండి, హైదరాబాద్ కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, ముస్లిమ్స్ వ్యాపారాలు చేస్తున్నారా లేదా? చిన్న షాప్ నుంచి, లేకపోతే రోడ్డు మీద అమ్మే దాని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు. మరి వాడు చేస్తే లేని అబ్జెక్షన్ నీకు వీళ్ళు చేస్తే ఎందుకు వచ్చింది? వీళ్ళు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారా? వీళ్ళు ఒక్క మాట మాట్లాడరు, అనవసరంగా గొడవలు పెట్టుకోరు కదా. మరి ఇంకొకటి మేడం, ఈ కష్టపడడం లేకపోతే పని చేసుకోవడం ఓన్లీ ఒక్క ప్రాంతానికి వరకే రెస్ట్రిక్షన్ అయి ఉందంటారా? ఎందుకు ఇట్లా, అంటే ఈ ప్లేస్ లో నేనే చేయాలి, ఇది నాకే అంకితం అంటూ వీళ్ళు ఎవరు చెప్పారండి? ఇది నీ సొంతం ఎట్లా అయింది? ఇప్పుడు రోడ్డు ఉంటుందండి, రోడ్డు అందరికీ సంబంధించింది. మీరు అద్దెకి తీసుకుని కొట్టు పెట్టుకున్నాక కొట్టు మీదే కదా, అద్దె ఇచ్చినంత కాలం మీది. ఎప్పుడైతే మీరు అద్దె ఇవ్వరో అప్పుడు మీది కాదు. అది మీరు ఎట్లా కాదంటారు? ఇప్పుడు ఓనర్ ఉంటాడు, ఓనర్ని నువ్వు రెంట్కి ఇవ్వడానికి వీల్లేదు, నువ్వెవరు చెప్పడానికి? నీకేం రైట్ ఉంది? మన భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉంటున్నామని మీరే కదా చెప్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అన్లెస్ అంటిల్ అది దొంగ వ్యాపారం కానంతే. కాబట్టి ఇవాళ మార్వాడీస్ ఏదైతే చేస్తున్నారో దాన్ని కాదనే హక్కు మీకు లేదండి. వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు, ఎవరు ఎక్కువ తినేస్తున్నారు? ఇప్పుడు అసలు ఇంకొకటండి, ఇప్పుడు ఓకే మార్వాడీస్ దగ్గర మేము అప్పులు తీసుకోము, మేము తాకట్లు పెట్టము అని ఎవరైనా చెప్పమనండి చూద్దాం మనం. ఇప్పుడు నా ఇంట్లో పని మనిషి ఉంటుందండి, ఏదో కావాలి, భర్తకు తెలియకుండా కూతురికి డబ్బు పంపించాలి అనుకుందాం. ఆమె ఏం చేస్తుంది? ఏ పట్టీలో తీసుకెళ్లి మార్వాడి దగ్గర పెడుతుంది. మాక్సిమం పాన్ బ్రోకర్స్ కూడా మా వాళ్ళే ఉంటారు. పెట్టాక ఆ డబ్బు మిత్తి కడుతుంది, తీరుస్తుంది, అది ఆవిడ ప్రాబ్లం. అది నీకేంటి సంబంధం? అది అయితే పోనీ నువ్వు ఇస్తావా అప్పు? సరే అబ్బా, ఎవ్వరు మార్వాడీస్ దగ్గర అప్పులు తీసుకోవద్దు, మిత్తి కట్టద్దు. పోనీ ఇప్పుడు ఈ ఉద్యమాలు చేసే వాళ్ళు వీళ్ళు అప్పిస్తారా? ఆ సమస్య తీరుస్తారా? ముందు ఈ విషయం అంతా ముందు వాళ్ళ భర్తకి వెళ్ళిపోతుంది. అవునా కాదా? వాళ్ళ భర్తకి వెళ్ళిపోతుంది, ఆ కుటుంబంలో గొడవలు వచ్చేస్తాయి, ఆవిడ కొట్టి చంపుతాడు, విడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి తప్ప డబ్బులు మాత్రం వస్తాయా? నేను అనేది, మీరు ఉద్యమాలు చేస్తున్నారు, బాగుంది, దేనికి చేస్తున్నారు? ఇప్పుడు నాకు ఇష్టమయ్యి నేను ఒక మార్వాడి దగ్గర నేను నా నగ తాకట్టు పెట్టుకుంటానండి. హూ ఆర్ యూ టు ఆస్క్? ఇప్పుడు ఆడవాళ్ళకు ఉండే ఒకే ఒక అంటే సౌలభ్యం ఏంటంటే, వాళ్ళు నగలు కొనుక్కునేది, వెండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా అవసరానికి కాపాడుతుందని. ఈవెన్ రైతులైనా అంతే. మనకి బ్యాంకులు అన్నిసార్లు ఇవ్వవు కదా, బ్యాంకుల్లో అందరూ తెచ్చుకోలేరు కదా, వాళ్ళు మార్వాడి దగ్గరికి వెళ్తారు ఊళ్ళల్లో. పోనీ మీరు ఇవ్వండి. ఇప్పుడు నేను కష్టపడను, ఎవడైనా కష్టపడుతుంటే చూడను, తర్వాత ప్రతిదీ నేను టైంతో లెక్కేస్తాను. వాళ్ళు ఊరి నుంచి తెచ్చుకున్నప్పుడు వాడు ఇష్టం, వాడు అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, వాడు పని నేర్చుకుంటాడు, వాడు ఎంత నీట్గా పెడతాడో తెలుసా? వాళ్ళు మీరు చూడండి షాప్స్,
వాళ్ళు ఏ మార్వాడి వాళ్ళైనా వేరే రకంగా ఉండగా మీరు ఇంతవరకు చూసారా? అండ్ మన సిస్టమేటిక్ గా కూడా ఉంటారు పూజ చేయడం. సిస్టమే నేను అడుగుతున్నా, సిస్టమ్ తప్పి ఎవడైనా మీకు కనిపించాడా ఇంతవరకు? లేదు. మరి మీరు వెళ్ళి ఎట్లా చేస్తారు? నేను స్నానం చేయకుండా ఇవాళ కొట్టుకొస్తాను, ఇంకేదో చేస్తానంటే అది బంగారం వెండి షాపు కాబట్టి వాళ్ళు ఎలా చేయరండి. కూరగాయలు కావచ్చు ఎలా చేయరు, తర్వాత పప్పులు కావచ్చు నీట్గా ఉండాలి కదా. అంటే మేము నీట్గా ఉండట్లేదా అని వాళ్ళు అనొచ్చు, నేను అంటల్లా. వాళ్ళ పద్ధతులను బట్టి ఉంటాయి, వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళు పద్ధతిగా వస్తారు చేసుకుంటున్నారు. మీరు పూజ చేసి వెళ్తారా? తెలియదు మనకి, అది మళ్ళీ నా ఇష్టం అంటారు మీరు. ఈ గొడవలు అవసరమా వాళ్ళకి? మీకు డబ్బులు ఇచ్చుకుని మీ చేత పని చేయించుకోవడానికి కష్టపడి వాళ్ళు అవస్థపడి ఇవన్నీ అవసరమా వాళ్ళకి? ఇంకొకటి మేడం, కొన్ని సంవత్సరాలు కొన్ని తరతరాల నుంచి మార్వడీస్ బిజినెస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఎక్కువ ధరలు పెట్టి అమ్ముతున్నారు, ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఇప్పుడు కొత్తగా పాయింట్ రేస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి, మిమ్మల్ని పంపించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పాయింట్ రేస్ చేయాలి, అంతే కదా. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నా పిల్లని నేను ఒళ్ళొంచేలా పని చేయించను, నా పిల్లకి ఏమి అలా బొమ్మలా పెరగాలి, అది కష్టపడకూడదు. అది నేను ఒక బండి అడిగితే కొనిచ్చేస్తాను, ఒక కారు అడిగితే కొనిచ్చేస్తాను, ఒక బట్టలు అడిగితే కొనిచ్చేస్తాను. వాళ్ళు అలా చేయరు. వాడు ఆ బండి కొనడానికి ఎంత అవసరం, వీడు ఎంత తిరగచ్చు, అసలు ఎందుకు తిరగాలి, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఆ పిల్లలు కూడా చాలా పద్ధతిగా ఉంటారు ఎక్కువ శాతం, మీరు గమనించుకోండి. అదే ట్రేడ్స్ ఉంటాయి వాళ్ళల్లో. మనం అలా ఉంటామా? వాడు తాగితే తప్పే ఉందే అంటాం మనం. తండ్రికి తెలియకుండా తల్లి డబ్బులు ఇచ్చేస్తుంది, వాడు తాగేసి పబ్బుల్లో తిరిగి ఏదో చేసి వచ్చేస్తాడు వాడు. అది మనం యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు చేయరు. నేను పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నానా అని వీళ్ళు ఆలోచించుకోవాలి. తాగడం మా కల్చర్ అంటే నేనేం చెప్పలేను. అది కల్చర్ ఎవడు కాదని అంటలే, మీరు తాగండి, అది మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం. కానీ ప్రతిదానికో లిమిట్ ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలో మనం అలా పెంచాలి, భాష ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఇది మా భాష అంటే, తెలంగాణ భాష ఇదే అంటే మనం ఏం చెప్పలేం. మరి తెలంగాణ భాష ఇదే అంటే మీకు పాల్కురికి సోమన్ ఎలా వచ్చారు, పోతన గారు ఎలా రాశారు, అచ్చ తెలుగులో రాశారు ఎవరు, పాల్కురికి సోమన్ గారు. మరి ఆయన సాహిత్యం మీరు అందరూ చదివారా తెలంగాణ వాళ్ళు? అంటే ఎక్కువ శాతం మంది చదువు ఉంటారు, కొంతమంది. తర్వాత పోతన గారి భాగవతం, మరి ఎంత అద్భుతమైన పద్యాలు. మరి ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెలంగాణ భాష ఉర్దూతో మిక్స్ అయ్యి ఈ రకంగా తయారైంది. అసలు తెలంగాణ భాష చాలా చక్కగా ఉండేదని నా ఉద్దేశం. మీరు పాత కావ్యాలు చదివితే గమనిస్తే అర్థమవుతుంది. అందుకని నేను అనేది ఏంటంటే, ఇది మన కల్చర్ అని అనుకుంటే మనం మిక్స్డ్ కల్చర్లో ఉన్నాం. మనం ఒక ముస్లిమ్స్తో చేరి మీకు బిర్యానీ అనేది మనదా? కాదు కదా. బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అరబ్స్ నుంచి వచ్చింది మనకి కదా. మరి అరబ్స్ నుంచి వచ్చిన కల్చర్ ఇది మాది అని మీరు ఎట్లా చెప్తారు? బిర్యానీ అనేది తెలుగు వాళ్ళ కల్చర్ కాదు, కానీ తెలుగు వాళ్ళ కల్చర్లో భాగం చేసుకున్నారు. మీరు మనం తిని పడుకోవటం అనే కల్చర్ కాదు మంది, మనం కష్టపడి పనిచేసే తత్వం మంది. ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చి పొద్దున్నే లేచి మనం ఒక తెల్లారకట్ట పొలానికి వెళ్ళి 5ంటికి లేచి రైతు అనేవాడు అట్లా చేస్తాడు. మీరు వచ్చి మాకు కల్చర్ నేర్పించారా, మీరు వచ్చి మాకు నేర్పిస్తారా? అది కాదండి. మంచి ఎవడు నేర్పించినా నేర్చుకోవచ్చు. దానికోసం ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసుకుని వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదండి మీరెవరో అని అడుగుతున్నాను నేను. వాడు కష్టపడి పని చేసుకుని బతుకుతానంటే లేదు, మీరు కష్టపడడానికి వీల్లేదండి. పోని వాడు కష్టపడ్డు మీరు ఇస్తారా? ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ముస్లిం వాడు 10 మంది ముస్లిమ్స్ని పైకి తెస్తాడు, వాడు మీరు కొట్లు ఇప్పించేస్తాడు. మీరు గమనించుకోండి. ఇప్పుడు తెల్లారు లేచాక నా తోటమాలి కూడా, లేకపోతే నాకు మొక్కలు అమ్మేది కూడా ముస్లిమే, తెలుసా మీకు? అంటే వాళ్ళు అలా స్ప్రెడ్ అయిపోయారు. కానీ వీళ్ళు అలా స్ప్రెడ్ అవ్వరు. ఎందుకంటే మీరు పని చేసుకోండి, ఎవడొద్దన్నాడు, మీరు అన్ని పనులు చేయండి. మీరు అసలు వాడి గురించి ఆలోచించరు. అసలు ముస్లిమ్స్ కూడా చిన్న చిన్న పనులు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు బిజినెస్. మీకు బోరా ముస్లిమ్స్ అని ఉన్నారు, సికింద్రాబాద్ సైడ్ ఉంటారు, మీకు తెలుసో లేదో. అంటే వాళ్ళు ఇట్లా వేసుకుంటారు ఆడవాళ్ళు, మీరు చూస్తుంటారు. పైన బురకానే కానీ పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, కలర్స్ గా వేసుకుంటారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ కమ్యూనిటీలో ఇప్పుడు ఎవరైనా కొంచెం డౌన్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కలిపి కొంత డబ్బు ఇచ్చి ఒక కొట్టు తెరిపిస్తారు అతని చేత, ఒక షాప్ తెరిపించి అతనికి ఒక బిజినెస్ పెట్టిస్తారు. పెట్టించాక వాడు కష్టపడి బిజినెస్ లో పైకి రావాలి. వచ్చాక ఏం చేస్తారు తెలుసా మీకు? అతను డబ్బులు వెనక్కి ఇస్తాడు కదా, అప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేస్తారంటారా? ఆ డబ్బులు ఇంకొకడు ఎవడైతే లేనివాడు ఉంటాడో వాడి చేత కొట్టు పెట్టించమంటారు.
ఓకే ఓకే వీళ్ళు తీసుకోరు. మీకు తెలుసా ఈ కల్చర్ మరి తెలంగాణ వాళ్ళకి? ఇవన్నీ ఇన్స్పిరేషన్ మేడం, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చాలా నేర్చుకోవాలి మనం. అవును. వాడు పైకి వస్తున్నాడని ఇప్పుడు ఎందుకు నా కమ్యూనిటీలోనే వాడెవడో బాగున్నాడని నేను ఏడవడం కంట ఎవడు బాగులేడో వాడికి నేను ఏ రకంగా హెల్ప్ చేయాలని ఆలోచించాలి తప్ప వాడెవడో బాగున్నాడు, వీడు ఎందుకు బాగున్నాడు, వీడు ఎందుకు కష్టపడుతున్నాడు, ఇలా కష్టపడకూడదే, వీడు పడుకుని నిద్రపోవాలి అని అనుకోవడం తప్పు కదా. వాళ్ళు కష్టపడతారండి. నేను చెప్తున్నది అదే మీకు. మనం ఎక్కడికైనా వెళ్ళగలగాలి పని కోసం. వాడు ఎంత ఇస్తున్నాడు అనే దానికంట నాకు పని దొరికిందా లేదా, వాడు 10,000 ఇస్తున్నాడు అనే దానికంటే 10,000 ఇస్తున్నాడు అని నేను అనుకుని అందులో పని చేస్తే 10,000 లక్ష అవుతుంది. అయితే అనుభవంతో నేను వేరే చోట ఇంకో చోట జాయిన్ అవుతా. అప్పుడు ఎప్పుడు జాయిన్ అవుతాను, నేను అక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని వెనక్కి వచ్చాను అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి నాకు ఇక్కడ జాబ్ దొరుకుతుంది. సో ఇక్కడ నాకు 10,000 వచ్చినా కూడా ఐ కెన్ సర్వైవ్. మీకు అర్థమైందా? ఒక ఏడాది నేను బయట కష్టపడితే ఆ కష్టం ఫలితం నాకు ఇక్కడ నా కుటుంబంతో ఉండి నేను ఆ 10,000 ఇక్కడే సంపాదించుకుని నా కుటుంబంతో ఉంటాను. ఇది మనం తెలుసుకోవాలి. వాడు 10,000 ఇస్తున్నాడు, నేను ఇంత చదువుకున్నాను, నేను పీజీ చేశాను, సో వాట్. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదు. ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారండి, వాళ్ళు మూటలు కట్టుకుని వెళ్ళిపోతారు, ఎక్కడికైనా మూటలు మోసుకుంటూ వెళ్ళిపోతారు, మనం కూలీని పెట్టుకుంటాం. నేను అంటున్నది అది మీరు నేర్చుకోవాల్సింది. నేను ఒక పుస్తకాలు రాసేదాన్ని. పుస్తకాలు వాళ్ళు ఏమంటారు, నార్త్ ఇండియన్స్ వాళ్ళు స్కూల్ బుక్స్ రాస్తారు. వాళ్ళ దగ్గర కొంతకాలం నేను పనిచేశాను బుక్స్కి. పని చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు ఉండేవాడండి. అసలు యూ కాంట్ బిలీవ్, నేను అరగంట బయటికి వెళ్తానని చెప్పాను అనుకోండి, అరగంట నేను పర్మిషన్ అడిగి బయటకు వెళ్తా. వెళ్తే 29 నిమిషాలు వేసి వాడు పైన ఉండేవాడు మేడ మీద. అతను నేను 30వ నిమిషానికి లోపలికి వస్తానా లేదా, హీ యూజ్ టు అబ్జర్వ్. అప్పుడు ఈ సీసీ కెమెరాస్ లేవు. మరి వాడి పైకి వస్తాడా, నేను పైకి వస్తానా? అంత పంచాలిటీ మెయింటైన్ చేసేవారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏదైనా భోజనం తెప్పించుకున్నాం అనుకోండి, ఒకవేళ కంపెనీ డబ్బుల్లోంచి అడిగామనుకోండి, ఒకరోజు ఏమన్నాడంటే, అంటే అది నేను అడగలేదు, ఆయన తెప్పించాడు, మేము తిన్నాము. నెక్స్ట్ డే వాట్ హీ సెడ్, యు నో, ఆప్కో మాలూమ్ హై మేము ఎంత కష్టపడతామో నీకు తెలుసా, మేము కొండలెక్కి దిగి మేము సంపాదించుకుంటాం భోజనం, ఇట్లా మేము తినం. ఎందుకంటే వాళ్ళు చాలా కొండ ప్రాంతంలో ఉంటారు. మీరు ఒకసారి నార్త్ ఈస్ట్కి వెళ్తే, మీరు రాజస్థానే కాదు నార్త్ ఈస్ట్కి వెళ్తే కూడా యూ కెన్ సీ దట్. ఇప్పుడు అలాంటి చోట్ల ఏంటంటే పహాడీలు అంటాం కదా, కొండలు ఎక్కి దిగాలి. వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళి వాళ్ళు చాలా కష్టపడతారు. అందుకే వాళ్ళు దృఢంగా అయిపోతారు, వాళ్ళ శరీరాలు కడ్డీల్లో అయిపోతాయి. సో వాడు అలా అన్నాడండి, మీకు ఆ తిండి అరుగుతుందా అరగదా? డైరెక్ట్గా అన్నాడు, చెప్పాడు. దట్ ఈస్ వాట్. మనం ఊరికే వచ్చింది ఏది తినకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను అలాగే ఉంటా. అంటే నేను వాళ్ళ కోసం ఉండను, నేను నా కోసం నేను ఉంటా. అప్పనంగా వచ్చిందని మనం ఎక్కువ తినేసి, లేకపోతే మనం కష్టపడి అంటే మనం తెచ్చుకునేది కొంచెం తిని అట్లా ఉండకూడదు. ఒక పద్ధతిగా మనం వెళ్ళాలి. నా పద్ధతి చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి తప్ప, ఈవిడేంటి ఇట్లా చేస్తుందమ్మో, ఈవిడ వస్తుంది, ఈవిడ తిండి తినేస్తుంది, అయితే ఈవిడ వస్తుంది, ఇది ఎత్తుకుపోతుంది అని మీరు అనుకోకూడదు. అంటే అలా అందరూ చేస్తారని నేను చెప్పట్లా. మనం క్రమశిక్షణతోటి ఉండాలి. అంటే మార్వాడీస్ని చూడాలి మనం. ఆంధ్ర వాళ్ళు కష్టపడరా? ఎంత కష్టపడతారు. మీకు లేబర్ అంటే బెస్ట్ లేబర్ మలయాళీస్. ఈరోజు మీకు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అంటే మీరు ఎక్కడి నుంచి మనుషులను తెచ్చుకుంటున్నారు. శ్రీకాకుళం వాళ్ళు ఎందుకు వచ్చారు మరి మీ తెలంగాణ వాళ్ళు లేరా అని వాళ్ళు అడగచ్చు కదా. పని గంటలు, పని చేయడం, పని పూర్తి చేయడం, ఇందాక చెప్పా చూడండి పంక్చువాలిటీ, ఇవి మరి కావాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ వేసుకుంటారుగా మీరు. ఇప్పుడు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కడతారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది, మీరు వచ్చి రేపు పొద్దున్న దెబ్బలాడి కేసేస్తారు కదా. మరి వాడు ఇన్ టైంలో ఇవ్వాలి కదా. ఇన్ టైంలో ఇవ్వాలంటే కరెక్ట్ లేబర్ ఉండాలి కదా. లేబర్ని కంట్రోల్ చేయడానికి సరైన సూపర్వైజర్ ఉండాలి కదా. మాక్సిమం లేబర్ కూడా బీహార్ లేకపోతే వేరే ఛత్తీస్గఢ్. ఇప్పుడు బీహార్, ఇంతకు ముందు అంతా శ్రీకాకుళం. బీహార్ వాళ్ళతో ప్రాబ్లం కూడా ఉంది మనకి. అవి అనవసరం ఇప్పుడు చెప్తున్నా. అందుకని అది కష్టపడే తత్వం ఉంటే మీరు పక్కవాడు ఎందుకు చేస్తున్నాడు, పక్కవాడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, వీడు మార్వాడినా, వీడు ఆంధ్రావాడా, లేకపోతే వీడు మహారాష్ట్రియనా, వీడు తమిళవాడా, అస్సలు ఆలోచించాం మనం. మనం ఉంటున్నది ఒక కాస్మోపాలిటన్.
కాబట్టి కాస్మోపాలిటన్లో అందరూ ఉంటారు, మీరెవరు వచ్చి ఉండడానికని అడిగే హక్కు ఎవరికీ లేదు. అవునా కాదా? ఇక్కడ వచ్చి స్థిరపడ్డాక ఎక్కడికి వెళ్ళిపోతారండి? మీరు ఎవరిని కాదని మీ అంతటా మీరు ఈ రాష్ట్రం తెలంగాణ వాళ్ళు మేమే అని బతకగలరు ఎవరైనా? సరే, ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోకండి. ఏ రాష్ట్రం మీకు ఏది ఇవ్వదు. ఏ రాష్ట్రం వాళ్ళ రాష్ట్రానికి పంపించేస్తారని అనుకుందాం మనం. మరి ట్రైబల్స్ని పంపించేసి ముస్లిమ్స్ని పంపించేసి, ముస్లిమ్స్ని ఎక్కడికి పంపిస్తారు మీరు? ఎరుకల్ని ఎక్కడికి పంపిస్తారు? చెంచుల్ని నిన్న అడిగాం మనం. మరి వీళ్ళందరూ ఎక్కడికి? మీకు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, బోరా ముస్లిమ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. ఇంకా సింధీస్ ఉన్నారు. సింధీస్ కూడా ఎన్ని రకాల మంది ఉన్నారండి. అంటే ఎవరి రాష్ట్రంలో వాళ్ళే ఉండాలి, ఎవరి రాష్ట్రంలో వాళ్ళే పనిచేయాలని మెసేజ్ ఇప్పుడు పిలుస్తున్నారు అంటారా మేడం? మామూలుగా ఉండొచ్చు. ఇప్పుడు మరి మార్వాడీస్ని పంపిస్తే మిగతా వాళ్ళని కూడా పంపించాలి కదా. ఇప్పుడు యూఆర్ స్టార్టింగ్ విత్ సంథింగ్ అంటే మరి అది స్ప్రెడ్ అవ్వాలి కదా మిగతా వాళ్ళకి కూడా. వీళ్ళే ఎందుకు వెళ్ళిపోవాలి? కష్టపడే వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి కదా, ఇంకెవడు ఉండద్దు. తెలంగాణ వాళ్ళే ఉండండి. తెలంగాణ వాళ్ళు ఎవరు అనేది మీరు ఒక స్పెసిఫికేషన్ ఇవ్వండి. హూ ఈజ్ ఏ తెలంగాణ పర్సన్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, వాళ్ళు ఏ రకంగా ఉంటారు, అవి వాళ్ళు చెప్పాలి. ఉద్యమాలు చేసే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు మీరు, ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీకు మరి తిండి అది ఎట్లా గడుస్తుంది? ఎవరు మీకు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఎవరు మీ వెనకాల ఉండి చేయిస్తున్నారు? అంటే ప్రభుత్వాన్ని మనం అస్థిరపరచడం కోసం చేయకూడదు. లేదు, నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం నేను ఏదో ఒకటి ఉద్యమంలాగా తీసుకొచ్చేసి అల్లకల్లోలం చేసేసి ప్రజల్లో అశాంతి తీసుకొచ్చేసి తప్పు కదా అది. నేను అంటున్నది అది. మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం, లేకపోతే మీ వ్యక్తిగతంగా మీకు ఏదో జరిగిందని దాన్ని మొత్తం సమాజానికి ఆపాదించి ఒక ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీని మీరు బయటకు పంపించండి అని చెప్పడం అనేది చాలా తప్పండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం ఒకటే చెప్పుకుంటాం, భారతదేశంలో ఉన్నాం, కలిసికట్టుగా ఉందామని మాత్రం చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.